కళ్యాణ్ గారిని ఒక కులానికి ఆపాదించేదానికి, ఆయన నుంచి ప్రజలను వేరు చేసేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కుట్రను జనానికి తెలియజేసేదానికి ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. గత ఎన్నికల్లో గౌరవనీయ పవన్ కళ్యాణ్ గారి వలన ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది అందరికీ విదితమే. దీంట్లో కాపు కులం యొక్క పాత్ర ఎంతో ఉందని ప్రజలకు తెలుసు. కావున వారి అండదండల్ని పవన్ కళ్యాణ్ గారిని దూరం చేసేదానికి ఏదైతే విజయవాడలో కృష్ణలంకలో జరిగినటువంటి సాయి కృష్ణ అనేటువంటి ఒక ఖైదీ అదృశ్యంకి సంబంధించి ఆయన్ని మన పవన్ కళ్యాణ్ గారికి ఆపాదించి కాపు కులాన్ని ఆయన నుంచి దూరం చేసేదానికి ప్రయత్నిస్తున్నారు. దీనికి గూడూరు జనసేన పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 5 సంవత్సరాల్లో కాపులకు చేసినటువంటి న్యాయం శూన్యము. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు కాపులు పెద్ద పాత్ర పోషించిన దాంట్లో ముఖ్య పాత్ర పోషించి ఈ యొక్క రాష్ట్రంలో 164 సీట్లు వచ్చేదానికి ప్రముఖ భూమికి పోసినటువంటి కాపుల్ని పవన్ కళ్యాణ్ గారికి దూరం చేసి రాబోయే ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందాలని ఈ కుటిల ప్రయత్నాల్లో కాపుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కృష్ణలంక కేసులో జరిగినటువంటి బాధితులు ఇద్దరు కాపులే. ఎవరైతే సిఐ నాగరాజు కాపే, అదేవిధంగా బాధింపబడ్డ సాయి కృష్ణ కాపే. ఈ ఇద్దరిని కాపు కులం గౌరవంగా చూడకుండా ఒక పోలీస్ అధికారి, అదేవిధంగా ఒక 23 కేసులు ఉన్నటువంటి ఒక రౌడీ షీటర్గా చూడాలని కోరుకుంటున్నాము. కానీ కొంతమంది వైసీ నాయకులు ఇటీవల ఈ మీటింగులు పెట్టి పవన్ కళ్యాణ్ గారు కాపు కులానికి ఏం చేశారు, అవన్నీ కాపు కులాన్ని దూరం చేసే విషయమై మాట్లాడుతున్నారు. దీన్ని గూడూరు నియోజకవర్గం నుంచి మేము జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళు కేవలం కులాన్ని అంటుపెట్టుకొని రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని పక్కదారి పట్టించేందుకు, అదే పవన్ కళ్యాణ్ గారు ఆయన పంచాయతీరాజ్ శాఖలో చేసుకున్నటువంటి అభివృద్ధిని పక్కదారి పట్టించేసి, అదేవిధంగా ఆయనకి శాఖలో వచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు 5 జాతీయ అవార్డుల గురించి మాట్లాడరు. కేవలం పవన్ కళ్యాణ్ గారికి కాపుల్ని దూరం చేయాలనే దాంట్లోనే తప్పితే అంబటి రాంబాబు కానీ, అదేవిధంగా అమర్నాథ్ కానీ, పేర్ని నాని కానీ వీళ్ళు ప్రజలకి ఉండేటువంటి సమస్యలు పక్కదారి పట్టించి ఏదైతే చిన్నవి ఉన్నాయో అదేదో పెద్ద భూతంలా చూపించి ప్రతిదానికి పవన్ కళ్యాణ్ గారిని స్పందించాలని కోరుకుంటున్నారు. ఒకటి కులానికి పవన్ కళ్యాణ్ గారిని అంటగట్టబాకండి. కేవలం ఆయన ప్రజానాయకుడు, జనానికి మంచి చేయడానికి ఆయన 21 సీట్లకి తగ్గి ఈరోజు రాష్ట్ర అభివృద్ధిలో ఆయన పోటీ పడుతున్నారు. ఏదైతే పల్లెలకి రోడ్లు వేసేదానికి, అదేవిధంగా నీటి గుంటలు, గోకులాలు, ప్రతి ఒక్కటి దీంట్లో మాత్రం వైసీపీ వారు మాత్రం మాట్లాడరు. కేవలం కులానికి సంబంధించింది మాత్రమే వైసీపీ వారు మాట్లాడుతున్నారు. దయచేసి పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరైనా స్పందిస్తే మీ శాఖకు సంబంధించి, అదేవిధంగా ఆయన ఏదైనా పొరపాటు చేస్తే మాట్లాడాను. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారు ఒకరి దగ్గర నుంచి వీలైతే చూపించుకోరు. తన శాఖ ద్వారా చేస్తున్నటువంటి అభివృద్ధి మీద మాట్లాడడం కానీ మీరు పోటీ పడడం లేదు. కానీ కేవలం కులాల మధ్య దుప్పటి పెట్టుకొని రేపు 29 ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూసుకుంటున్నారు. కానీ ఏ ఒక్కరు కాపు కులాలకు సంబంధించిన ఎవరు కూడా పవన్ కళ్యాణ్ గారి నుంచి విభేదించరు. ఆయన మా నాయకుడు, ఆయన వాటిలోనే మేము అందరం నడుస్తాం. ప్రతి ఒక్కరూ రాబోయే ఎన్నికల్లో ప్రజలకు మంచి చేయాలని ఆయన తగ్గి ఉండేదానికి ఈ రాష్ట్రానికి ఎన్నో సత్ఫలాలు వచ్చాయి. అదేవిధంగా ఆయన శాఖ ద్వారా ఈ సంవత్సరం 16,000 కోట్లు నిధులు వచ్చాయి. దాని గురించి మాత్రం మాట్లాడరు. ఈ జాతీయ మన పంచాయతీరాజ్ శాఖకి 5 జాతీయ అవార్డులు వచ్చాయి. దాని గురించి మాట్లాడరు. ఈ డ్రైనేజ్ని మన మ్యాజిక్ డ్రైన్స్ గురించి మాట్లాడరు. పక్క రాష్ట్రాల వారు కూడా ఈ మ్యాజిక్ డ్రైన్స్ గురించి మనకు రేపు రాబోయే ఈ బీబీఆర్జీ కూడా మన రాష్ట్రంలోనే ప్రారంభిస్తున్నారు. వీటి గురించి మాట్లాడరు. కేవలం వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ గారికి కాకుండా దూరం చేస్తే తాము గెలవచ్చనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ కూటమిలో కుంపటి రాజు చేసుకుని బ్రతకాలనుకుంటున్నారు. కావున మరొకసారి తెలియజేసుకుంటాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజా సమస్యల మీద మీరు ముందుకు రండి. ఏదైతే ప్రజలకు ఏదైనా ఇబ్బంది ఉంటే దాన్ని ప్రభుత్వం దృష్టికి రావాలని కోరుకుంటున్నాం. అంతే తప్పితే మీరు ప్రజల మధ్య కులాలు మధ్య చేసి రాబోయే 29 ఎన్నికల్లో మీరు లబ్ధి పొందాలని చూసుకుంటే ప్రజలు మీకు ఏదైతే ఈసారి బుద్ధి చెప్పారో రేపు వచ్చే 11 కూడా రావాలని తెలియజేస్తుంది. ఈరోజు చాలా బాధాకరమైన రోజు అవుతుంది. ఎందుకంటే గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఒక 12 సంవత్సరాల పిల్లోడు వాళ్ళ అక్కని చేసి చేస్తే అతను అడిగారని చెప్పి అతన్ని చంపేసి ఆ బాడీ కూడా అడ్రస్ లేకుండా చేసిన వ్యక్తులు మీరు. ఈరోజు కులం మత పదాన్ని తీసుకుని వచ్చి రాజకీయం చేస్తున్నది మీరు. కులం మీద సవాల్ మీద రాజకీయం చేసేది మీరు.
అలాంటి రాజకీయం చేసి ఈరోజు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కాపుల మీద ఏదో నబ్బి తప్పాలని చెప్పో ఏదో ప్రజల్లో ఏదో చేసేయాలని చెప్పి ముందుకు వచ్చి వాళ్ళ మీద వేసే నిజాలు కానీ అబద్ధాలు రాజకీయాలు కానీ చేయటం అది కరెక్ట్ కాదు. మీకు ఒకటే చెప్తున్నాం, మీకు దమ్ము ధైర్యం ఉంటే మొన్న జరిగిన ఎలక్షన్స్లో మళ్ళీ పెట్టుకోండి. ఇప్పటికిప్పుడు పెట్టుకున్నా కూడా అదే సీటు, అదే ఉత్సాహం, అదే ఊపు. జనసేన, టీడీపీ, బీజేపీ మూడు కలిసి ఏ విధంగా అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిందో అదే విధంగా మళ్ళీ ఏర్పడుతుంది. ఎందుకంటే మీరు అనుకుంటున్నారు ఏదో కుల మతం తీసుకుని వచ్చేసి రాజకీయం చేసేస్తే మేము 2029లో వచ్చేస్తాం, రాజకీయాల్లోకి వచ్చేస్తాం, మా పార్టీ ముందుకు వచ్చేస్తాం, మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తామని చెప్పి భ్రమ, మీ కళలో భ్రమ కనబడతా ఉంది. ఎందుకంటే దయచేసి కుల మత రాజకీయం చేయకుండా ప్రజలకి ఏదైతే మీరు ఈకున్న ఏదైతే మీరు ఏంది అవన్నీ మా ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి దాని గురించి దాని ఆనందం తెచ్చుకొని దాని ముందు నడిస్తే ప్రతి ఒక్కరికి బాగుంటుంది. ఈరోజు రోడ్లు లేని కొన్ని దిగడం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి రోడ్లు ఇప్పించారు. అదేవిధంగా పంచాయతీలతో కానీ కర్ణాటక నుంచి ఏనుగులు తెప్పించి కానీ ఈ విధంగా ఒకటి కాదు రెండు కాదు ఆయన చేసిన ప్రతి అభివృద్ధి పనులు ప్రతి ఒక్క పిల్లోడి కాడి నుంచి ప్రతి వరకు తెలుసు. కానీ అది మీరు సహించలేక ప్రతి ఒక్కరిని తీసుకుని వచ్చి ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఒక ఖైదీ గురించి ఇంతగా ఆక్రమణ చేసి దేశం మొత్తం చూసేలాగా చేసింది ఎవరు? ఒక వైసీపీ ప్రభుత్వం. దీన్ని మీరు ఖచ్చితంగా చెప్తున్నాను, ఇది ఇక్కడతో ఆపి జరిగింది ఏదైనా సరే, అది సీఏ గారైనా సరే అదైనా సరే చట్టం ఎవరిని వదిలిపెట్టదు, తన పని తను చేసుకుని పోతుంది. కానీ రాజకీయాన్ని లాగబాకండి. దీన్ని రాజకీయాన్ని లాగి ఈ రాజకీయాన్ని మత కులాన్ని తీసుకుని వచ్చి మనం కొట్టుకునేలాగా చేసుకొని మీరు అధికారంలో రావాలంటే ప్రజలైతే కళ్ళు మూసుకోలేదు. ప్రజలు కళ్ళు మూసుకోలేదు. ప్రజలు చూస్తున్నారు ఎవరిని ఏ స్థాయికి తీసుకుపోవాలా, ఎక్కడ పెట్టాలా, ఏం చేయాలని. దీనికి ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజు వస్తుంది. ఆల్రెడీ 11 సీట్లు ఇచ్చి మీకు ఆల్రెడీ బుద్ధి చెప్పింది. మళ్ళీ ఆ 11 సీట్ల నుంచి 0 సీట్లు తెచ్చుకునే దాకా మీరు తెచ్చుకుంటున్నారు అంటే మీరు రౌడీజం రాజకీయం చేస్తున్నారు. మేము ప్రజలకి ప్రేమతో రాజకీయం చేస్తున్నాం. మాకు కావాల్సింది ప్రేమ రాజకీయం. మనుషులకి ఏదైతే ఆపదలు ఉన్నారో అది తీసుకుపోవటం. దానివల్ల మేము ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నాం. ఇది ఇక్కడతో మీరు ఇప్పటికైనా తెలుసుకొని రౌడీజం రాజకీయం ఆపి ప్రజలకు ఏదైతే కావాలో అది చూసి ఎంతోమంది ఉన్నారు ఆడబిడ్డలు, ఎంతోమంది చిన్న చిన్న ఆడబిడ్డలు తీసి చంపేస్తున్నారు. దాని గురించి మాట్లాడండి. కాపు గురించి ఎందుకు మాట్లాడతారు అంటే మా నాయకుడు కాపు అని చెప్పా అంటే మీ రెడ్డి కులంలో చాలామంది ఉన్నారు. వాళ్ళు చేసిన తప్పులని బయటికి తీయండి. 2019లో 2024లో మీ ప్రభుత్వంలో ఎంతమంది ఏం తప్పులు చేశారో ప్రతి ఒక్కరికి తెలుసు. అవన్నీ బయటికి తీయండి. ఆ బయటికి తీయకుండా ఎంతసేపటికి పవన్ కళ్యాణ్ మీద అది ఇది ఎన్నిసార్లు మాట్లాడతారు, ఎన్నిసార్లు ప్రశ్నిస్తారు. ఒక్కసారైనా కొంచెం బుద్ధి జ్ఞానం ఉండాలా. ఒక రాజకీయ నాయకుడికి కావాల్సింది రౌడీజం నాయకం కాదు, కుల మత నాయకం కాదు. ప్రజలకి ఏదైతే కావాలో అది అందియాలి. అప్పుడే మీ పార్టీ అయినా సరే ఏ పార్టీ అయినా సరే ముందుకెళ్తుందని చెప్పి కోరుకుంటున్నాం. జై హింద్, జై జనసేన. అందరికీ నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ గూడూరు నియోజకవర్గం తరపున ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా మిత్రుల సమావేశానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ముఖ్యంగా మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు 2014లో ఈ పార్టీ ప్రారంభించారు. 2019లో 2 స్థానాల్లో పోటీ చేసి 2 స్థానాల్లో కూడా ఓటమి చెందడం జరిగింది. అంటే ఆయన పోటీ చేసిన గాజువాక నియోజకవర్గం అయితేనేమి, భీమవరం నియోజకవర్గం అయితేనేమి 2 నియోజకవర్గాల్లో కూడా సుమారు 80 నుంచి 90 వేల ఓట్లు కాపులు ఉన్నటువంటి నియోజకవర్గాలు ఆ 2 నియోజకవర్గాలు. ఆ 2 నియోజకవర్గాల్లో కూడా ఓటర్లు ఓటు వేయలేదు పవన్ కళ్యాణ్ గారికి. ఒక కాపు నాయకుడిగా ఉండి కూడా కాపు కులానికి సంబంధించిన వ్యక్తి పార్టీ పెట్టినా కూడా 2 నియోజకవర్గాల్లో ఓటు వేయలేదంటే అర్థం ఏమిటి? ఎవరు కూడా పవన్ కళ్యాణ్ గారిని 2019 వరకు ఆయనలో ఉన్నటువంటి క్యాలిబర్ ఏమిటి, ఆయనలో ఉన్నటువంటి నిబద్ధత ఏమిటి, ఆయన ఎలాంటి వ్యక్తిత్వం గలవాడు అనేటువంటిది వాళ్ళకి తెలియదు. కాబట్టి ఆ రోజు 2 చోట్ల ఓడించారు. 2019 నుంచి 2024 వరకు రాష్ట్రం అంతా కూడా ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా అన్ని పార్టీల కంటే ముందు తనే ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి ఇష్యూని కూడా టేకప్ చేసి ప్రతి ప్రాంతంలో కూడా తను ఉద్యమాలు చేసి ఆందోళనలు చేసి ప్రజల తరపున పోరాడాడు. కాబట్టి 2024లో ఈ కాపు కులం అంతా కూడా రాష్ట్రంలో ఈ కూటమి కూడా ఏర్పడిన తర్వాత ఓటర్స్ అంతా కూడా పోలరైజేషన్ జరిగింది. మొత్తం కాపు కులం అంతా కూడా ఇలాంటి నాయకుడు, ప్రజల పక్షాన పోరాడేటువంటి నాయకుడు, అతని తరపున మనం నిలబడాలి అని చెప్పి ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. కాబట్టి రాష్ట్రం అంతా కూడా ఎక్కడా లేనటువంటి దేశంలో 94% విన్నింగ్ రేటు, అంటే 175 నియోజకవర్గాల్లో 164 స్థానాలు గెలవడం అంటే 94% సక్సెస్ రేటు. మన జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు 38% నాకు ఓట్లు వచ్చాయి, మీకు వచ్చింది 60% అంటున్నాడు. ఓట్లు కాదు చూడాల్సింది, ఎంత సక్సెస్ రేటు రాష్ట్రంలో, ఎన్ని సీట్లు ఇచ్చారనేది చూడాలి.
అటువంటిది ప్రజల్లో ఒక చైతన్యాన్ని తెచ్చాడు, ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగించాడు. 5 ఏళ్లలో ఈ రాక్షస పాలనలో రాష్ట్రం అధోగతి పాలైపోతే, అప్పుల పాలైపోతే ఈ రాష్ట్రంలో 2-3 పార్టీలను కలిపి డబుల్ ఇంజిన్ సర్కారు మన మోడీ గారి సహకారం ఉండాలి. ఎందుకంటే ఈరోజు మనకు నిధులు లేవు రాష్ట్రంలో. ఈవెన్ తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి పోటీ చేస్తున్నా కూడా విజయం సాధిస్తుంది. కానీ ఈ రాష్ట్రానికి నిధులు రావాలి, ఇన్ని వేల కోట్లు అమరావతి డెవలప్ చేయాలి, రైల్వే జోన్ రావాలి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం ఉండాలని తను లీడ్ తీసుకుని ఒక నాయకత్వాన్ని వహించి ఈ 3 పార్టీలను కలిపే దాంట్లో కీలక పాత్ర పోషించి 2024లో ఎక్కడా లేనటువంటి మెజార్టీ సాధించారు. దీని అర్థం ఏమిటంటే ఇప్పుడున్నటువంటి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి ప్రతిపక్షం కూడా లేదనుకోండి, వైసీపీ పార్టీ వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఈ కాపులు అందరూ కూడా రాష్ట్రంలో 27% ఉన్నటువంటి కాపులందరూ కూడా పోలరైజేషన్ అయిపోయింది. ఖచ్చితంగా కూడా ఇంకా పవన్ కళ్యాణ్ లాంటి నిజాయితీ కలిగిన నాయకుడి వైపే ఈ కాపు కులం అంతా ఉంటుంది. అతన్ని కాపుగా చూసో కాపు నాయకుడిగా చూసి లేరండి వీళ్ళందరూ కూడా. ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం, పవన్ కళ్యాణ్లో ఉన్నటువంటి నిజాయితీని చూసి కాపు కులంతో పాటు అన్ని కులాలు కూడా ఓటేశాయి. 94% విన్నింగ్ రేట్ అంటే కాపులు ఒక్కరే వేస్తే రాదు. అన్ని కులాలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు అందరూ సపోర్ట్ చేశారు కాబట్టి అంత సక్సెస్ వచ్చింది. ఇప్పుడున్నటువంటి వైసీపీ పార్టీ వాళ్ళకి ఆందోళన కలిగించే విషయం ఏంటంటే ఈ 2 సంవత్సరాల్లో ఎక్కడా లేనటువంటి అభివృద్ధి, దేశంలో ఎప్పుడు కూడా ఎక్కడ రానటువంటి నిధులు ఈ రాష్ట్రానికి వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారి కృషి, ఆయన తీసుకున్న అన్ని శాఖల్లో కూడా దూసుకుపోతున్నాడు. కొన్ని వేల కోట్లు తెస్తున్నాడు. 13,000 పంచాయతీల్లో పంచాయతీ సభలు నిర్వహించి నిధులు తీసుకొచ్చాడు. అలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ గమనించిన తర్వాత ఇంకా 2.5 సంవత్సరంలోనే ఎలక్షన్లు వస్తున్నాయి. ఈ కాపుల్లో ఈ పవన్ కళ్యాణ్ అనేవాడు మనకు చాలా కంటకంగా మారాడు. ఈ పవన్ కళ్యాణ్ని కాపులకు దూరం చేయాలి. దూరం చేయాలంటే ఏం చేయాలనేటువంటి ఇష్యూలు ఏమున్నాయో దాన్ని టేకప్ చేయాలని ఒక పనికి మాలిన సంఘటనని, ఒక క్రిమినల్ 25 కేసులు ఉన్నటువంటి ఒక క్రిమినల్ని, ఒక రౌడీ షీటర్ని వాళ్ళు సపోర్ట్ చేస్తూ వాళ్ళని మద్దతు ఇచ్చేదానికి పోతాడు. ఈవెన్ ముద్రగడ పద్మనాభం అనేటువంటి కాపు నాయకుడు, ఇందాక మా సోదరుడు చెప్పినట్టుగా కాపు కులాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్ర స్థాయిలో ఎదిగినటువంటి నాయకుడు, ఆయన కాపులకు ఎప్పుడు ఉపయోగపడలేదు. అటువంటి నాయకుడు పేరు మార్చుకొని పద్మనాభరెడ్డిని వైసీపీకి మద్దతుగా ఉన్నా కూడా ఒక్కరోజు కూడా ఆయన్ని పరామర్శించలేదు. కాపుల మీద ఉన్నటువంటి ప్రేమ జగన్మోహన్ రెడ్డికి అది. ఆయన ఈవెన్ 5% రిజర్వేషన్లు చంద్రబాబు నాయుడు ఇస్తానని చెప్పినా కూడా 2019లో ఆయన నేను రిజర్వేషన్లు ఇవ్వలేనటువంటి చెప్పిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇటువంటి కాపుల మీద ఎంత ప్రేమ ఉందో జగన్మోహన్ రెడ్డికి, అందరికి, రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా కాపు నాయకులందరికీ, కాపులందరికీ కూడా తెలుసు అన్నమాట. జనసేన పార్టీ నాయకుల తరఫున జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు కలిగినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్. ఈరోజు జాతీయంలో మోడీ గారు కానివ్వండి, అమిత్ షా గారు కానివ్వండి, జాతీయ పార్టీలన్నీ గుర్తించేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఒక జాతీయ భావాలు కలిగి రాష్ట్ర అభివృద్ధి కొరకు ప్రతి శాఖలో తను తీసుకున్న శాఖల అభివృద్ధిని నిరూపిస్తూ ముందుకెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు. ఈ రాష్ట్రంలో కాపులే కాదు, ఈవెన్ మీరు కాపులను దూరం చేస్తే పవన్ కళ్యాణ్ ఓడిపోతారు అనుకుంటున్నామో, మైనారిటీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ మన కూటమి వైపు ఉన్నారు. ఎందుకంటే మంచి పనులు జరుగుతున్నాయి కాబట్టి. ప్రజలేం అమాయకులు కాదు. ఏ ప్రభుత్వంలో మంచి జరుగుతుంది, ఏ శాఖల్లో మంచి జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరు కూడా గమనిస్తారు. అందువల్ల ప్రజలందరూ కూడా ఈ కాపులను దూరం చేసి మనం భవిష్యత్తులో మన అధికారంలోకి రావాలంటే అనుకుంటున్నారేమో. మీ అందరికీ తెలియజేస్తే ఏమిటంటే, వైసీపీ నాయకులారా, మీరు ఎప్పుడు కూడా మీరు ఏదన్నా తప్పునుంటే ఎత్తి చూపండి. కానీ కాపుల్ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ కాపు కులాన్ని అంటగట్టి ఆయన్ని దూరం చేస్తే మనం రావచ్చు అనేది మీ భ్రమ. మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మెహర్బానీకో, ఆయన దగ్గర ఏదో మనం ఈరోజు తిడితే రేపు పదవులు వస్తాయనో మీరు చేస్తున్నారేమో, కానీ మీరు భవిష్యత్తులో మీ పార్టీ అధికారంలోకి రాదు. మీరు ఎవరు కూడా మాట్లాడేవాళ్ళు ఎమ్మెల్యేలుగా గెలవరు. ఇది రాసి పెట్టుకోండి. గూడూరు నియోజకవర్గం నుంచి మీకు ఇస్తున్నటువంటి సవాల్, అంబటి రాంబాబు కానీ, పేర్ని నాని కానీ, ఎవరైనా కానీ మీరు భవిష్యత్తులో ఎమ్మెల్యేలు కారు. మీ ప్రభుత్వం అధికారంలోకి రాదు. ఎందుకంటే ఈ అద్భుతమైన పరిపాలన ప్రజలు చూసిన తర్వాత మరలా ఇంకొక పార్టీని ఎన్నుకునేటువంటి ప్రసక్తే ఈ రాష్ట్రంలో జరగదని చెప్పి తెలియజేస్తూ, మా నాయకుడికి అండగా ఈ భవిష్యత్తులో మా నాయకుడిని ఏం మాట్లాడినా కూడా, ఎవరేం మాట్లాడినా కూడా మేమందరం కూడా అండగా నిలబడతామని, మా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా ఉంటామని తెలియజేస్తూ, మీడియా మిత్రులందరికీ కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సీనియర్ నాయకుడు ఒక ముఖ్యమైన బాధ్యత ఇచ్చారు. పార్టీ మనందరం కూడా కర్రకారణం. ఎందుకంటే చాలా రోజులుగా పార్టీ కొరకు నిజాయితీగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి నయము. ఈ సందర్భంగా మేమందరం కూడా జనసేన పార్టీ తరఫున ఆయన్ని అభినందిస్తూ, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం.